హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, గుంజివాడ జలపాతం. ఈరోజు అయితే మన బ్లాగ్ గుంజివాడ జలపాతం అండి. ఇదే మన ఎంట్రన్స్. దీని యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరైతే ఒక విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడైతే ఎక్స్యూ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి, లేదంటే ఈకో లాంటివి, తుఫాన్ లాంటివి, లేదంటే జీప్, జిప్సీ, కమాండర్ లాంటివి వెళ్తాయండి. మిగిలిన వెళ్ళవు. కాబట్టి మీ ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ తీసుకురాకండి. ముందు బంపర్లు, వెనకల బంపర్లు ఊడిపోతాయండి. మీకు కావాలి అంటే ఆ పెదపల్లి నుంచి జీప్స్ ఉంటాయండి. ఈ తారాబు వాటర్ ఫాల్స్కి అరకు వ్యాలీలో గల సప్తగిరి రిసార్ట్స్లో ప్రత్యేక ప్యాకేజీలు కలవు. ఈ టూర్ యొక్క ప్యాకేజీ డీటెయిల్స్ కావాలంటే 8688493367 నెంబర్కు సంప్రదించండి. రూట్ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ అరకు నుంచి పెదబయలు వెళ్ళాలండి. పెదబయలు నుంచి రూడకోట వెళ్ళాలి. రూడకోట నుంచి బూసుపుట్టు అనే జంక్షన్కి వెళ్ళాలండి. అక్కడ నుంచి ఒరిస్సా బోర్డర్ దగ్గరలో ఉన్న జంతాప విలేజ్ మధ్యలో సిమెంట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి కట్ అవ్వడండి లెఫ్ట్ సైడ్కి. వాటర్ ఫాల్స్ అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో ఉందండి. దీనికి 3 పేర్లతో పిలుస్తారు. 1 గుంజివాడ జలపాతం, 2 పిట్టలబొర్ర జలపాతం, 3వది తారాబు జలపాతం అని పిలుస్తారండి. మీరు భారతదేశంలో ఎక్కడి నుంచి బయలుదేరినా ముందుగా విశాఖపట్నంకి అయితే రావాల్సి ఉంటుందండి. విశాఖపట్నం నుంచి అరకు వరకు రావాలి. విశాఖపట్నం నుంచి అరకుకి 120 km అయితే ఉంటుందండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే మన ఒరిస్సాకి, ఆంధ్రాకి, ఛత్తీస్గఢ్కి బార్డర్లో ఉంటుందండి. కాబట్టి 3 రాష్ట్రాల నుంచి చాలామంది ప్రతిరోజు ఫుల్గా వస్తూ ఉంటారు. ఇక్కడ రావడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో అంతే హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇక్కడైతే మీరు కుక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ పిక్నిక్ లాగా వచ్చి వండుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీకు కావాలి, ట్రైబల్ ఫుడ్ కావాలి అనుకుంటే మీకు పక్కన దగ్గరలో ఉన్న ఊళ్ళు గుంజివాడ, పిట్టలబొర్ర, తారాబు అనే ఊళ్ళో వండమని చెప్తే వాళ్ళు వండిస్తారండి. మనం వాళ్ళకి ఎంత కావాలో అడిగితే ఆ డబ్బులు ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ ట్రైబల్ వంటకాలు తినచ్చు. ఇక్కడైతే మీకు ఎటువంటి ఫుడ్ దొరకదండి. సో ఇక్కడ ఏమైనా కావాలి అనుకుంటే స్నాక్స్, బిస్కెట్స్ లాంటివి, డ్రింక్స్ లాంటివి దొరుకుతాయి. లేదంటే ఇక్కడ మనం వండుకోవచ్చు. లేదంటే వంట కావాలి, ఈ ట్రైబల్ కల్చర్ కావాలంటే చుట్టుపక్కల దగ్గర ఉన్న పల్లెటూళ్ళకి వెళ్ళి వండి డబ్బులు ఇస్తారంటే వండిస్తారండి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బండరాలు దాటుకుంటూ వెళ్ళాలి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు ఇక్కడ రావద్దండి. వచ్చినా మీరు నడలేరు, వేస్ట్ అండి. సో చిన్నపిల్లల్ని తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మీరైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా అరకులో బయలుదేరిపోండి. టిఫిన్ అయితే ఫుల్గా తినండి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గర 1/2 kilometer to 1 kilometer ట్రెక్ చేయవలసి ఉంటుంది. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అబౌవ్ 50 to 60 దాటిన ఎవరు రాకండి. మనమైతే ట్రెక్కింగ్ దగ్గరికి వస్తామండి. మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా కర్రలతో చేసిన నిచ్చెన 7 to 10 ఉంటాయండి. కొన్ని అయితే చాలా హైట్గా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ లోకల్ పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారండి. చూడండి ఒకసారి. ఇక్కడ అడిగాను వాళ్ళని, తమ్ముడు లోతు ఎంత ఉంటుందండి? 20 feet వరకు ఉంటుంది అన్నారు. చూడ్డానికి మాత్రం లోతు లేనట్టు కనిపిస్తుంది. చాలా డేంజర్ అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ రాళ్ళు తగులుతాయి, ఎక్కడ లోతు ఉంటే చెప్పలేము. దయచేసి ఇక్కడైతే స్విమ్మింగ్ చేయకండి. బంగారు కలల్
జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతి లోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, 90 degrees పైన హైట్ ఉంటుంది. బ్యాక్ సైడ్న పెద్ద బండరాయి అయితే కనిపిస్తుంది కదండి. దాని మీద నిచ్చెనతో కర్రలతో చేసిన నిచ్చెన ఉంది కదండి. అదే లాస్ట్ ట్రెక్కింగ్ అండి. ఇక్కడితో అయిపోతుంది. బట్ అక్కడ వెళ్ళొచ్చు. ఈ రాయి లోపల నుంచి ఇంకో గృహ టైప్లో ఉంటుందండి. ఆ టన్నెల్ నుంచి వెళ్తే వెనకాల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది మీరైతే తెలిస్తే ట్రై చేయండి. చిన్నపిల్లల్ని పంపించండి. లాగున్న వాళ్ళమైతే అయితే లోపల దూరొద్దు అండి. మొత్తానికి అయితే తరబు వాటర్ ఫాల్స్ చూస్తానండి. చూస్తున్నారు కదా, ఇదే తరబు వాటర్ ఫాల్స్. కానీ చాలా కష్టపడ్డానండి ఇదే మా తరబు వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా, అదే విశాఖపట్నానికి 280 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. సౌత్ ఇండియాలో హైయెస్ట్ వాటర్ ఫాల్.
ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ టూర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే టూర్ ప్యాకేజ్ అని కావాలన్నా 8688493336 నెంబర్ కాల్ చేయండి.